మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరి యొక్క ప్రభు దినములో దేవుని సన్నిధిలో మనమందరము చేరి వచ్చాం. ఆరాధనలో మనకు సహాయపడిన ప్రభు స్తుతించబడును గాక. వాక్యానికి వెళ్ళే ముందుగా ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి వాక్య భాగంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ద్వితీయోపదేశ కాండము గ్రంథం 16వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము గ్రంథము 16వ అధ్యాయము. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత వాక్యములకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. 17వ లేదా 16వ వచనం నుండి చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. వీళ్ళారా, నేను ఉదయకాలంలో చాలా బాధతో వేదంతో సంఘానికి తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే 16వ అధ్యాయము 17వ వచనంలో మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఒట్టి చేతులతో రావద్దు అని దేవుని యొక్క ఆజ్ఞ. మీరు మగవారందరూ అని రాయబడి ఉంది. ఇదే సంగతి నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. మీరు ఐగుప్తు విడిచి వెళ్ళినప్పుడు మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు అని 3వ అధ్యాయంలో చెప్పాడు. 23వ అధ్యాయంలో మీరు యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రావద్దు అని చెప్పాడు. ఎవరు? మీలో పురుషులు ఒట్టి చేతులతో రావద్దు అన్నాడు. ఈరోజు ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏం తెచ్చాం? దేవుని సన్నిధికి ఏం తెచ్చాం? పురుషులు యాజకులు కదా, యాజకులు ఏదో ఒకటి తేవాలి కదా. ఈరోజున దేవుని గ్రంథంలో పేతురు రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. పాత నిబంధన బలులు లేవు. ఇప్పుడు నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. ఈ బలుల్లో ఈ కానుకలు సంగతి దానిలో లేవు. పేతురు ఏమి రాయలేదు. అందరూ అనుకుంటారు ఈ కానుకలు వేస్తే బలి అర్పణ అయిపోయింది అనుకుంటారు. కానీ యాజకులైన పురుషులు ఒట్టి చేతులతో రాకూడదు కదా. పేతురు ఏమన్నాడు? జిహ్వా ఫలమును అర్పణ చేయుదుము అన్నాడు. అర్పించవలసింది జిహ్వా ఫలం. జిహ్వా ఫలం అనగా ఆయన్ని గంభీరంగా ఆరాధన చేయాలి, కొనియాడాలి. ఇది ఆరాధన, ఇది యాజకత్వం. యాజక ధర్మం ఒట్టి చేతులతో జరగకూడదు. ఒట్టి చేతులతో దేవుని యొద్ద ఆరాధన చేయకూడదు. అది ఆరాధన కానే కాదు. సమయం లేదా? ఒక నిమిషం దేవుని కనపరుద్దాం. ఒక్క నిమిషం కనపరుద్దాం. తడుముకుంటున్నాం ఏందో. నువ్వు ఆరాధన చేస్తావా, నువ్వు మాట్లాడతావా. ఇది ఎక్కడ న్యాయం? ఒట్టి చేతులతో దేవుడు ఒప్పుకుంటాడా ఆరాధన? పరలోకంలో కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనమందరూ స్త్రీలేమి పురుషులేమి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. నీ ద్వారా రక్షించబడిన వాళ్ళని నీవు అక్కడ చూపించాలా. నీ ద్వారా, నువ్వు చెప్పిన వాక్యము ద్వారా ఎందరూ రక్షించబడ్డారో, భూలోకంలో చేసిన నీ పని పరలోకంలో ప్రశంసించబడినట్లుగా చూపించాలి. మంచిది. కొంత వేదనగా సంఘము ఆరిపోయినట్టు ఉండకూడదు, నిర్జీవంగా ఉండకూడదు, కళదప్పినట్టుగా ఉండకూడదు. ఎవరు మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం.
గొప్ప విశ్వాసులం అని పేరు పెట్టుకుంటున్నాం. దేవుని ఎదుట మనం ఏం చెప్పగలం? ఎటువంటి ఆరాధన దేవునికి చేశామని చెప్పగలం? ఆలోచన చేద్దాం. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని మీరు కనబడకూడదు. దేవా నీకు స్తోత్రం అని రానివాడు అర్పణ చేయలేమా? దానికేం ఖర్చు ఏమి లేదే. కనుక దేవుని సన్నిధిలో ఆలోచన చేద్దాం. ఆరాధన క్రమము కాదు, క్రమము కాని ఆరాధన దేవునికి ఇష్టము కాదు. మంచిది. దేవుని గ్రంథంలో కొన్ని మాటలు ఈ ఉదయకాలం ధ్యానానికి తీసుకొని వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము నుండి నేను చదువుతున్నాను. 11వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుతున్నాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండరు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడును అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. మహాకాశములు పట్టుజాలని మహిమగల దేవ, మీ ఎదుట సాగిల పడుతున్నాం. నమ్మకమైన దేవ, మీకే స్తోత్రాలయ. స్థానిక సంఘం బలమైన మీ చేతి సాధనంగా భూలోకములో మీ పనిని నిర్వర్తించినట్లుగా, మీ కొరకైన వ్యవసాయము చేయనట్లుగా మీరే సహాయం చేయండి. ఒక దినం మేము పండించిన పంట మీరు చూస్తారు. ప్రశంస మీ యొద్ద నుండి ఉదయకాలం మీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాం. అవసరమైన తలంపులు, అల్పుడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. శ్రేష్టమైన మీ మాటలే నాయన మా హృదయాల్లో ఫలించినట్లుగా మీరే సహాయం చేసి వెల్లడిపరచండి. నాయన అంధకార శక్తుల ప్రభావం వెలుపడ బంధించి మీ నామాన్ని కనపరుచుకుందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అనేక మంది విశ్వాస వీరులను గురించి ఈ భాగములో వ్రాస్తూ వారు ఈ లోకములో ఎలా దేవునికి ఇష్టలయ్యారో, వారు దేవుని యొక్క పరిచర్యలో ఎలా వారు సాధకులయ్యారో ఆ సంగతులు వెల్లడి చేస్తూ వచ్చాడు. దీనిలో మనం చదువుతున్నాం, విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. పెద్దలు అని కొందరి గురించి మాట్లాడాడు. ఈ పెద్దలు దేవుని ఎదుట ఎలా సాక్ష్యముగా ఉన్నారో ఆ సంగతులు తెలియపరిచారు ప్రియులారా. వారు హేబేలు నుండి ఆరంభమై దావీదు, సంసోను మొదలైన వారి వరకు ఉన్న అనేకమైన వ్యక్తులను గురించిన ప్రస్తావన ఈ భాగంలో ఉంది. వారిని పెద్దలు అన్నాడు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అని రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటల ప్రకారము వారు దేవుని ఎదుట
సాక్షులుగా ఉన్నారు. వారు ఏమి చేసి సాక్షులుగా ఉన్నారు? ఇక్కడ రాయబడిన మనం చదివిన భాగంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసేయి. ప్రియులారా, వాగ్దాన ఫలము పొందకపోయినను అన్నాడు అంటే వారు దేవుని యొద్ద నుండి వాగ్దానాలు పొందారు, ఫలం ఇంకా పొందలేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఏమో వాగ్దానం చేశాడు? భూలోకములో ఐశ్వర్యాన్ని కాదు, భూలోకములో సంపదలు కాదు, భూలోకములో పేరు ప్రతిష్టలు కాదు. అతడు భూలోకములో మానవులకు పరలోక భాగ్యమును వాగ్దానము చేసెను. ఆయన ఏ సొత్తు మన కొరకై దాచి ఉంచాడో, ఏ మేలు మన కొరకై దాచి ఉంచాడో ఆ మేలు ఇవ్వడం ఆయన చేతిలో ఉన్నది కనుక పొందబోవు ఆ మేలులను మానవులకు భూలోకములో తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే పైభాగములో అబ్రహాము పిలువబడినప్పుడు ఎందుకు పిలువబడ్డాడు? ఒక వాగ్దానము దేవుని ద్వారా అనుగ్రహించబడి అబ్రహామును దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు అక్కడ చూడండి ఆ మాట 8వ వచనములో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశం ఇది వాగ్దానం. అబ్రహాము యొక్క వాగ్దానం ఏంటంటే, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే స్వాస్థ్యము, దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యము. 8వ వచనములో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు తనకు ఇవ్వబోయే స్వాస్థ్యము విషయమై అని రాయబడి ఉందిలే, కానీ దాని క్రింద వచనాలు గమనించినట్లయితే ఈ స్వాస్థ్యము, ఈ సొత్తు అబ్రహాముకు అర్థమైంది. ఏమర్థమైంది? భూమి మీద ఉన్న సంపదలు కాదు, భూమి మీద ఉన్న ఐశ్వర్యము కాదు, భూమి మీద ఉన్న ఘనతలు కాదు. కనుక అబ్రహాముకి ఏమర్థమైందంటే, అక్కడ గమనించండి 9వ వచనంలోనే ఆ సంగతులు ఉన్నాయి. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూచిరి. ఇది సంగతి. అబ్రహామును పిలిచాడు, ఆ పిలుపు అబ్రహాముకు అర్థమైంది. కొన్నిసార్లు మనం దేవుని చేత పిలువబడతాం, కానీ ఆ పిలుపు ఎందుకో అర్థం కాదు, గ్రహించం. అబ్రహాముకి ఏమర్థమైందంటే, నీవు లేచి నీ స్వజనుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించబో ఆ దేశమునకు నీవు వెళ్ళాలి, పరదేశిగా నీ ఉండాలి అని 12వ ఆదికాండము గ్రంథములో పిలిచాడు దేవుడు. కానీ అబ్రహాముకి ఏమర్థమైంది అన్నాడు అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో దాని వివరణ ఇస్తూ 8-9 వచనాలలో ఏమి రాశాడంటే, దేవుడు 8వ వచనంలో పిలిచాడు, నీవు లేచి నేను చూపించే స్థలానికి వెళ్ళాలి అని పిలిచాడు. 9వ వచనంలో దాని భావం, ఎక్కడికి వెళ్ళాలనే భావాన్ని అబ్రహాముకి ఏమి అర్థమైందో ఆ సంగతి వివరిస్తున్నాడు. భూమి మీద కాదు, ఈ భూలోకము కాదు, సొత్తుగా స్వాస్థ్యముగా యోబోవు ఆ దేశమునకు వెళ్ళాలని ఏమనుకుంటున్నాడు? ఇక్కడ గుడారములలో నివసించుచు, గుడారములలో ఏమన్నాడు? ఇక్కడ తాత్కాలికమైన నివాసములలో ఉంటూ శాశ్వతమైన నివాసానికి ప్రమోట్ చేయబడుతున్నాడు. ఈ ఉదయకాలం కొన్ని తలంపులు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తాత్కాలికమైన నివాసము, శాశ్వతమైన నివాసము. తాత్కాలికమైన గుడారము, శాశ్వతమైన గుడారము. శాశ్వతమైన దానిలో ఆయన దేవుడు శాశ్వతము నుండి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలమునకు ఉండేవాడు. శాశ్వతమైన వాడు దేవుడు.
ఆయన ఉండేదంతా శాశ్వతమైంది, దానిలో తాత్కాలికమైనది ఏమీ లేదు. దేవుని యొక్క తాత్కాలికమైనది ఏమీ లేదు. మానవుల గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన నిర్ణయం చేస్తున్నాడు. తాత్కాలికమైన ఈ లోకం మానవులు నివసించే స్థలం. ఈ స్థలములో నుండి శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యానికి చేరాలి. కనుకనే అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూచుచుండెను. తన జీవిత కాలంలో అది పొందలేదు. వారు ఆ వాగ్దాన ఫలమును దూరము నుండి చూచి దానికి వందనములు చేసిరని రాయబడి ఉంది. వారు దూరము నుండి చూచి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అబ్రహాము యొక్క దృష్టి భూ సంబంధమైన విషయాల మీద లేదు, ఉండబోయే దాని మీద, దూరముగా ఉన్న దాని మీద అబ్రహాము దృష్టి ఉంచాడు అని గమనిస్తున్నాం. ఏమిటి అబ్రహాము యొక్క విశ్వాసానికి కారణం? అబ్రహామును బలపరిచిన దేవుడు ఎవరు? ఒక మాట ఆలోచన చేద్దాం. అబ్రహాము నుండి ఈనాటి మన వరకు దేవుడు ఒక్కడే, వాక్యం ఒక్కటే, వాగ్దానం ఒక్కటే. వేరు వేరు వాగ్దానాలు లేవు, వేరు వేరు వాక్యాలు లేవు, వేరు వేరు దేవుళ్ళు లేరు. అబ్రహాముకి ఎవరు దేవుడు? ఈరోజు మనకును ఆయనే దేవుడు. అబ్రహాముకి ఏమి ఇవ్వాలనుకున్నాడో ఈరోజు నీకు నాకు ఇవ్వబోయేది అదే, వేరేదేమీ లేదు. అబ్రహాము నిరీక్షణ, మన నిరీక్షణ పోలిక చేసుకోవాలి. అబ్రహాము దేని మీద గురిపెట్టాడు? ఎందువలన అబ్రహాము ఆ దేవుని నమ్మాడు? ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం దగ్గరికి రండి. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయం గమనించినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే, లేదా 21వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 33వ వచనం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఇక్కడ అబ్రహాము యొక్క నమ్మకానికి పునాది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. శారాను గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, శరీరము బలము ఉడిగినదైనను సంతానము కనడానికి బలము తెచ్చుకున్నాను అని శారాను గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఎందుకో ఆ కుటుంబానికి ఆ దేవుని మీద, ఆ వాగ్దానాల మీద గురి కలిగిందంటే 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ అబ్రహాం ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట. ఎవరి పేరుట? ఆ దేవుడు తాత్కాలికమైన టెంపరరీ గాడ్. హి వాజ్ నాట్ ఏ టెంపరరీ గాడ్. ఆయన అశాశ్వతమైన దేవుడు కాదు, ఆయన తాత్కాలికమైన దేవుడు. అబ్రహాము మనసులో ఏముందంటే, ఈ దేవుడు శాశ్వతమైన వాడు, ఈ దేవుడు బలమైన వాడు. అబ్రహాము మనసు నిండా ఆ శాశ్వతమైన దేవుని గురించినటువంటి ఆరాధన మనం గమనించగలం. ప్రియులారా, ఒకసారి 21వ అధ్యాయం 20వ అధ్యాయాన్ని అబ్రహాము ఎక్కడుండి ఈ విశ్వాసము కలిగి ఉన్నాడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి ఇంటి నుండి, మెసొపొతామియా నుండి హారాను మట్టుకు వచ్చాడు, కనాను దేశానికి వచ్చాడు. తండ్రి ఇల్లు విడిచి వచ్చినవాడు. ఇప్పుడు తండ్రి ఇల్లు విడిచి వచ్చాడు. 21వ అధ్యాయంలో కనానులో లేడు, హారాన్లో లేడు. ఎక్కడున్నాడు? ఫిలిస్తీయుల దేశంలో గెరారులో ఉన్నాడు. ఇతను 20-21 అధ్యాయాలు మీరు గమనించినట్లయితే అన్యుల దేశం, అన్య రాజుల వశములో, అన్య రాజుల యొక్క వశములో, గెరారులో అబీమెలెకు దగ్గర, ఆ రాజు దగ్గర ఉండి సంగతులు మాట్లాడుతున్నాడు. 20-21 అధ్యాయాలు అబ్రహాము జీవితంలో గొప్ప విశేషాలన్నీ కూడా పాలస్తీనాలోనే జరిగినాయి.
హాగరును పంపివేశాడా? ఎక్కడ పంపివేశాడు? హారాన్లో కాదు, కనాన్లో కాదు, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడే హాగరును పంపివేశాడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టినప్పుడు పాలస్తీనాలోనే ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, అబీమెలెకు చూడండి, ఇక్కడ 22వ వచనం, 21-22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ చేయు పనులన్నింటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టినప్పుడు, పాలు విడిచినప్పుడు అతడు ఒక విందు చేశాడు ప్రియులారా. అదే అధ్యాయంలో ఇస్సాకుతో ఇక్కడ లేదా అబ్రహాముతో దేవుడు అబీమెలెకు ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకును చేసేదవు. ఇక్కడ అబ్రహాము కుమారుడు కలిగాడు అనుకుంటున్నావా? వారసుడు వచ్చాడు అనుకుంటున్నావా? బలమైన సైన్యం ఉంది అనుకుంటున్నావా? ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు పరదేశివి. నీవు ఏమన్నాడు ఇక్కడ? అబీమెలెకు ఏమంటున్నాడు? నీవు పరదేశివి. అబ్రహాము పరదేశములో శాశ్వతమైన దేశమును వెతికినవాడు అబ్రహాము. మనము కూడా పరదేశములో ఉన్నాం, శాశ్వతమైన దైవరాజ్యం కొరకై నిరీక్షణ కలిగి ఉన్నాం. అబ్రహాముకున్న నమ్మకం కనుక 20వ అధ్యాయము 21వ అధ్యాయము అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలన్నీ కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే, గెరారులో, పాలస్తీనాలో, ఫిలిస్తీయుల దేశంలో జరిగినట్లుగా. ఎందుకు జరిగించాడు అంటే, ఫిలిస్తీయులకు ఆ దేవుడు తెలియబడాలి, అన్యులకు ఆ దేవుడు తెలియబడాలి. ఏమంటున్నాడు? శాశ్వతమైన దేవుడు. మళ్ళీ ఆ మాట చదువుతున్నా చూడండి, ఏమన్నాడు? పైన మనం గమనించినట్లయితే, నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియులారా, అనేకమైన సంగతులు ఈ భాగంలో గమనించినప్పుడు అక్కడ ఆ బలిపీఠమును కట్టి 31వ వచనంలో వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునేనందున ఆ చోటికి బెయేర్షెబా, సాక్షార్థమైన బావి అని దానికి పేరు పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. అక్కడ ఒక నిబంధన ఏర్పడినట్లుగా గమనిస్తున్నాం. ఇప్పుడు మనకి అవసరమైన సంగతి 33వ వచనంలో అబ్రహాము ఇవన్నీ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మై గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. నా దేవుడు నిత్యమైన దేవుడు. నా దేవుడు నిత్యమైన దేవుడు. అబ్రహాముకున్న నిత్యమైన దేవుడు ఈరోజు నీకు నాకున్నాడు. మన విశ్వాసం ఎంత? మన బలం ఎంత? దేవుణ్ణి నిత్యమైన దేవుడు అని ఆరాధన చేయగలుగుతున్నామా? ఈ రోజు ఉండి ఒక సీజన్లో ఉండి మరొక సీజన్లో కనబడిన దేవుడు కాదు. కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోయే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరు? నిత్యమైన దేవుడు. నిత్యమైన దేవుడు. మీరు చదువుకోండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తండ్రికి తనను అర్పణగాను బలిగాను అర్పించుకునిన ఆయన రక్తం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నిత్యుడగు ఆత్మ. దేవుడు నిత్యమైన దేవుడు అన్నాడు. దేవుని యొక్క ఆత్మ నిత్యమైన ఆత్మ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను నిర్దోషిగాను బలిగాను అర్పణ చేసుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును అని రాయబడి ఉంది. అక్కడ మనం గమనించినట్లయితే అది నిర్దోషమైన బలి. యేసుక్రీస్తు బలి ఏమిటి? నిర్దోషమైన బలి. ఈ బలికి ప్రోత్సహించిన వాడు, ప్రేరేపించిన వాడు ఎవరు? నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను బలిగాను అర్పణగాను ప్రభువైన యేసుక్రీస్తు అర్పణ చేసుకున్నాడు. అలాగైతే మన దేవుడు అబ్రహాముకున్న దేవుడు, ఇస్సాకు యాకోబులకున్న దేవుడు,
ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన ద్వారా భూలోకములో సంఘములో మన మధ్య వసిస్తున్న ఆత్మ అది నిత్యమైన ఆత్మ. ఈరోజు నిత్యమైన ఆత్మ, నిత్యమైన దేవుడు మనల్ని నడిపించగలుగుతున్నాడా? ఒకటి రెండు సంగతులు నేను ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ చూడండి, ఆ ప్రభు అబ్రహాము ఎవరి మీద ఆనుకున్నాడో, అబ్రహాము ఎవరి మీద నమ్మి ఆరాధన చేస్తున్నాడో, బలిపీఠములు కట్టాడో, గెరారులో అబీమెలెకు ఏ దేవుడు శాశ్వతమైన దేవుడని వెల్లడిపరిచాడో ఆ దేవుని గురించి ఇర్మియా మాట్లాడుతున్నాడు 10వ అధ్యాయం 10వ వచనములో. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు ఆయనే, ఇంకేమన్నాడు? దేవుడు ఆయనే, జీవము ఆయనే, పరిపాలించు రాజు కూడా ఆయనే. మనం ఆయన పరిపాలనలో ఉన్నాం. మనం సంఘాలలో ప్రభు నేర్పిన ప్రార్థన చాలా మంది చేస్తారు కదా. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము వచ్చును గాక అంటే ఏంటి అర్థం? నీ పరిపాలనలో మేము ఉండాలి. నువ్వు మమ్మల్ని నీ రాజ్యం వచ్చును గాక అంటే నీ పరిపాలన మా ముందు ఉండును గాక. మనము ఆయన పరిపాలనలో ఉండాలి. ఆయన పరిపాలనలో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన ఏ శాసనం ఇచ్చాడో ఆ శాసనాలు మనం పాటించాలి. ఆయన చెప్పినట్లుగా మనం నడవాలి. రాజు చెప్పినట్లుగా మనం నడవాలి. అదే ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడి ఆరాధన చేసే మనం ఎవరి పరిపాలనలో ఉన్నాం? ఆయన పరిపాలనలో ఉన్నామా డౌట్ కొన్నిసార్లు మనకి కదా. ఎందుకంటే ఆరాధనలో ఆయన చెప్పినట్టుగా మనం లోబడం, ఆయన ఉండమన్నట్టుగా మనం ఉండం. మన ఇష్టం. శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా మీరు దైవోగ్రతకు పాత్రులయ్యారు. దేవుని యొక్క అధికారం ఒకవైపు ఉంటే, రెండో వైపు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు రెండో వైపు ఉన్నాయి. దేవుని గ్రంథంలో ఆరాధన చేసే విశ్వాసులు ఎందువలన బలహీనవుతున్నారంటే ఆ పరిపాలనలో సంపూర్ణంగా ఉండాలని ఇష్టమే కానీ ఆ పరిపాలన నుండి తొలగించే శరీరం ఉంది, మనసు ఉంది. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనము పాత్రమయ్యాం. ఆయన మాట వినకపోతే ఆయన ఉగ్రత మన మీద. అందువలన ఇక్కడ ఏమన్నాడంటే, ఇర్మియా ఏమంటున్నాడంటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయనే రాజు, ఆయనే జీవము గల దేవుడు. మామూలు దేవుడు కాదు ఆయన, చచ్చిపోయిన వాడు కాదు, మృతుడు కాదు. నేను మృతుడనైతిని కానీ సజీవుడనయ్యాను. ఆయన మృతి నుండి సజీవుడైన దేవుడు, అదే బ్రతికిన దేవుడు. ఇప్పుడేమన్నాడు ఇక్కడ? ఆయనే దేవుడు, ఆ దేవుడే జీవము గలవాడు, ఆయనే పరిపాలించువాడు అని మనం గ్రంథములో గమనిస్తూ ఉండగా అబ్రహాం మనసులో కూడా ఏమున్నదంటే ఆ దేవుడు శాశ్వతమైన వాడు, ఆ దేవుడు శాశ్వతమైన వాడు. ఒక మాట చూద్దాం, విలాప వాక్యముల గ్రంథములో ప్రక్కనే ఒక మాట చూడండి, 5వ వచనములో 1-2 మాటలు ఆయన ఔన్నత్యాన్ని గురించి మనము ఆలోచన చేసి ముందుకు వెళదాం. 5వ అధ్యాయం విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవైయుండు, నీ సింహాసనము తరతరములుండు. ఆయన రాజు అన్నాడే, ఇర్మియా అన్నాడే 10:10లో. ఇక్కడ ఏమన్నాడు? ఇర్మియాని విలాప వాక్యముల గ్రంథములో ఏమన్నాడు? ఆయన సింహాసనము తరతరములుండును. తరతరములు అంటే ఆదాము కాలములో ఆ సింహాసనం ఉంది.
హెబేలు కాలములో ఆ సింహాసనం ఉంది, అబ్రహాము కాలములో ఆ సింహాసనం ఉంది. ఈ రోజున నీకు నాకు కూడా అదే సింహాసనం ఉంది, మారలేదు. సింహాసనం మారలేదు. అందుకే విలాప వాక్యాల్లో ఏమన్నాడంటే, యెహోవా నీవు నిత్యము ఆసీనుడవయ్యుండు, నిత్యము ఆసీనుడవయ్యుండు, నీ సింహాసనము తరతరములుండును. ఒక ఉదాహరణ మీకు చెప్తే అర్థమైంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆత్మవశుడై యెషయా దర్శనంలో చూస్తూ ఉండగా అక్కడ ఏం కనపడింది? ఆకాశములో సింహాసనం. ఆ సింహాసనం మీద ఎవరున్నాడు? నిత్యుడైన దేవుడు ఉన్నాడు. ఆయన చుట్టూ ఎవరున్నారు? కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు. దూతగణాలన్నీ ఆయన చుట్టూ సాగిలపడ్డాయి. పరివారం, ఆయన సింహాసనం చుట్టూ గొప్ప పరివారం ఉన్నట్లుగా ఒక దృశ్యం ఎక్కడ చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తిప్పండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆసీనుడై ఉండగా చూచి తిని. దేవా నీ సింహాసనము శాశ్వతం. విలాప వాక్యాల్లో రాయబడిన మాట అదే. నీ సింహాసనము శాశ్వతం, నీవు నిత్యమైన దేవుడవు. అబ్రహాము నిత్యుడైన ఆ దేవునికి బలిపీఠమును కట్టి ఆరాధన చేసెను. 21వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన లేదా ఆదికాండం 21వ అధ్యాయంలో నిత్యుడైన ఆ దేవుని యొక్క సింహాసనాన్ని గురించి మాట్లాడాడు. నిత్యుడైన ఆయన పరిపాలన గురించి విలాప వాక్యాల గ్రంథంలో మాట్లాడాడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో నిత్యుడైన దేవుని యొక్క ప్రణాళికను గురించి మాట్లాడాడు. ఆ దృశ్యం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా నేను చూశాను. ఎప్పుడు కాలం పట్టిక అక్కడ రాయబడి ఉంది. ఉజ్జియా మరణించిన ఆ సంవత్సరము చూడండి. అక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఎప్పుడిది? క్రీస్తుకు పూర్వం 740, క్రీస్తుకు పూర్వం 740వ సంవత్సరం. ఒక దర్శనం యెషయా కలిగింది. క్రీస్తుకు పూర్వం 740వ సంవత్సరంలో ఉజ్జియా మృతి పొందాడు. మృతి పొందినప్పుడట ఆకాశంలోకి చూస్తే ఆయన సింహాసనం మీద ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం ఒక మాట చూడండి ప్రియులారా. ఇక్కడ మనకు తెలిసిన సంగతే 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ గమనించండి, లేదా 2వ వచనం చదువుతున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనై అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగముల పోలినవాడు, మరకతముల వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై ఉండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ఉరుములు, ధ్వనులు బయలువెడలుచుండెను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యెషయా చూసిన కాలం క్రీస్తు పూర్వం 740 సంవత్సరం ఆ ప్రాంతంలో. ఇది యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను పద్మసు దీపములో ఆత్మవశుడై ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆయన సింహాసనము అక్కడే ఉంది. ఆయన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. దావీదు రాజుగా ఉన్నాడు, కొంతకాలం ఉన్నాడు, మరణమైపోయాడు. సౌలు ఉన్నాడు, మరణమైపోయాడు. సొలొమోను ఉన్నాడు, మరణమైపోయాడు. ఉజ్జియా ఉన్నాడు, మరణమైపోయాడు. యెషయా ఉన్నాడు, మరణమైపోయాడు. ఈ లోకములో మానవులందరూ కొంతకాలము ఈ లోకములో ఉండి వెళ్ళిపోవడానికి నిర్ణయించబడ్డారు. కానీ దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు శాశ్వతమైన వాడు.
అర్థం చేసుకుందాం, వాక్య భాగాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈరోజు నీవు నేను దేవుని చేత కొన్ని పనులు చేయడానికి నిర్దేశించబడి భూలోకంలో ఉన్న మానవులుగా సృష్టించబడ్డాం. ఏమిటి మన పని? అసలు ఆ దేవుడు అర్థమయ్యాడా? ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగామా? ఆ దేవుడు ఎవరో గ్రహించే మనస్సు మనకు కలిగిందా? ఎందుకు ఆయన మాత్రమే సేవించాలని అబ్రహాం చెప్తున్నాడంటే, హీఈస్ ఎ పర్మనెంట్ వన్, హీఈస్ ఎటర్నల్ వన్. ఆయన శాశ్వతమైన వాడు, మరణము లేనివాడు. ఆయన ఎల్లప్పుడూ, ఆయన అన్నాడు కదా, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన వాట్ అయాన్, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన పేరే ఉన్నవాడు, అనువాడు. అంటే అనువాడు అంటే చెప్పేవాడు ఆయనే. ఆయన చెప్పేవాడు, మనం వినేవాళ్ళం. మనం ఆయనకి చెప్పడానికి ఏమి లేదు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆయన యెషయా చూసిన దర్శనములో సింహాసనం మీద ఉన్నాడు. యోహాను చూసిన దర్శనంలో సింహాసనం మీద ఉన్నాడు. మనం వెళ్ళిన తర్వాత కూడా ఆయన సింహాసనం మీదే ఉంటాడు. అసలైన సమస్య ఏంటంటే, అక్కడికి వెళ్తామా అనేది సమస్య. అబ్రహాము వెళ్తానని గురి కలిగి చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళబోయేది ఏదో మనము తెలుసుకుంటే వచ్చాము అక్కడి నుంచి. అంతే ఇక్కడ హెబ్రీ పత్రికలు చెప్తున్న మాట ఏమిటంటే, మనమందరము భూలోకములు ఎవరో తల్లిదండ్రులకు పుట్టాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? వచ్చిన స్థలముకు తిరిగి వెళ్ళాలి. వచ్చింది అక్కడి నుంచే, వెళ్ళాల్సింది అక్కడికి, వెళ్ళవలసింది అక్కడికి. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు ఏమన్నాడంటే, ఈ శాశ్వతమైన దేవుడు. దానియేలు గ్రంథంలో ఒక మాట చూడండి, 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయంలో చక్కని మాట ఈ భాగంలో రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయము 3వ వచనములు. రాజైన 1 చదువుతున్నాను. రాజైన నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగేను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. రాజైన నెబుకద్నెజరు, అన్యుడైన నెబుకద్నెజరు, పారసీక రాజు అయిన నెబుకద్నెజరు మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, ఆయన 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 అబ్రహాం ఎవరు నమ్మాడో ఆయన గురించి ఒక అన్య రాజు ఏమంటున్నాడంటే, నా దేవుడు అన్నాడు. అక్కడ జరిగిన ఆ 4వ అధ్యాయానికి ముందు జరిగిన సంఘటన జాగ్రత్తగా గమనించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేశారు. ఇది సందర్భం. అగ్నిగుండములో వేశారు. వారు అగ్ని వాసన అంటకుండా అగ్నిలో నుండి వెలుపలికి వచ్చారు కదా. చూస్తున్నాడు రాజు కూడా ఆ దృశ్యాన్ని. మనం 3 వేశాం కదా, 4 ఉన్నారే. రాజు యొక్క హృదయము ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమన్నాడంటే, నా రాజ్యము అశాశ్వతమైందే, నేను అశాశ్వతమైన రాజుని. అసలైన రాజు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఏం ప్రకటన చేస్తున్నాడు? భూలోకములో నా వంటి గొప్ప రాజు ఇంతవరకు ఎవడు లేడు. కానీ నాకు అర్థమైంది ఏమిటంటే, నాకంటే ఒకడు గొప్ప రాజు ఉన్నాడు. ఆయన పరిపాలనలోకి మీరు వెళ్ళాలి. అదే కదా. ఒక మాట చూడండి, అక్కడే 3వ అధ్యాయం చూడండి. అక్కడే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మెషాకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఎంత గొప్ప సాక్ష్యం!
నెబుకద్నెజరు ఏమంటున్నాడు? ఆ దేవుడెంత శ్రేష్టమైన వాడు, ఆయనే ఘనమైన వాడు, ఆయన తన దూతలను రక్షించువాడు, ఆపదలో రక్షించేవాడు, శ్రమలో రక్షించేవాడు, శోధనలో రక్షించేవాడు, కష్టాలలో రక్షించేవాడు, లేమిలో రక్షించేవాడు, అనారోగ్యములో రక్షించేవాడు. దేవుడు రక్షింప నేరకుంటున్నట్లుగా ఆయన చేతులు కురచా కాలేదు. ఆనాడైనా ఈనాడైనా నెబుకద్నెజరు ఒక రాజు యొక్క సాక్ష్యం ఏంటంటే, రక్షించేవాడు ఒకడున్నాడు, మానవులను రక్షించేవాడు ఒకడున్నాడు, ఆయన నిజమైన దేవుడు. అందుకే అక్కడ అన్న మాట ఏమిటంటే పూజార్హుడు అన్నాడు. 29వ వచనం చూడండి అక్కడే. కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునో లేడు. ఎంత చక్కని భాష, ఎంత చక్కని భాష. ఈ విధముగా రక్షింపగల ఈయన కాక మరి ఏ దేవుడు లేడు అన్నాడు. ఉన్నాడా? ఎందుకు మనం ఆ దేవుని ఎదుట రకరకాలైన వేషధారణ? విశ్వాసులు నిజంగా విశ్వాసులైతే గాంధీ గారు ఒక మాట అన్నాడు, ఈ భారతదేశంలో కనుక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవులుగా ఉంటే భారతదేశం అంతా ఎప్పుడో క్రైస్తవ రాజ్యం అయిపోయేది అన్నాడు. భారతదేశం అంతా ఎప్పుడో క్రైస్తవ రాజ్యం అయిపోయేది. కారణం, సమస్య ఏంటంటే మనం ఏమంటున్నామంటే మనము మనలాగా లేము కదా. ఒక ఆయన గాలిబ్ అని ఒక రచయిత ఉన్నాడు, ఆయన ఒక మాట అంటాడు అనమాట మనుషుల గురించి. చాలా చక్కని మాట చెప్పాడు. ప్రతిదీ సులభముగా సాధ్యపడదులేమో, నరుడవుట చాలా దుష్కరము సుమ్ము అంటాడు. నరుడు గాలిలో పక్షిలాగా కూడా ఎగరగలడు, నీళ్లలో చేపలాగా కూడా ఈదగలడు, కానీ మనిషిలాగా నిలబడలేడు. అది సమస్య ఏమిటంటే మనిషిలాగా నిలబడలేడు. ఆకాశానికి ఎగిరిపోగలడు, భూమి లోపలికి అంతర్భాగాలకి వెళ్ళగలడు. అది నీ మనిషిలాగా నిలబడంటే మనిషిలాగా మాత్రమే నిలబడలేడు. ఇది మానవ సమస్య. కనుక ఇక్కడ నెబుకద్నెజరు ఏమన్నాడంటే ఇక్కడ చక్కని మాట అన్నాడు, ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనములో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. ఆ దేవుణ్ణి ఎవరైనా మాట్లాడితే ఏం శాసనం వచ్చింది? ఇప్పుడు వాడు తుత్తునియలుగా చేయబడును, దాని క్రింద వాడు పెంట కుప్పగా చేయబడును అని రాయబడి ఉంది. దేవుని మనం దూషించలే కానీ మీరు మీ క్రియల మూలముగా ఆయనను ఎరుగము అన్నట్టుగా ఉన్నారు. మీ క్రియల మూలముగా ఆయనను ఎరుగము అన్నట్టుగా. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం, మన విశ్వాసానికి మన క్రియలకు ఒక సహసంబంధాన్ని ఏర్పాటు చేద్దాం. క్రియలు ఒక రకంగా, విశ్వాసం ఇంకొక రకంగా. ఈ విశ్వాసానికి మన క్రియలకు మ్యాచ్ కావట్లేదు. ఆ సహసంబంధాన్ని మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఎప్పుడు మనం ఈ సహసంబంధం ఏర్పాటు చేయగలమంటే వాక్యమును వినుట ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా, ఆ వాక్యం మీద గురి నిలుపుట ద్వారా మనం ఏం చేయగలం? మన విశ్వాసములో మన క్రియలను సమానంగా చేయగలం ప్రియులారా. అందుకే నెబుకద్నెజరు ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనాను షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి దూషిస్తే వాడు ఎట్లా అవుతాడంట? తుత్తునియలుగా చేయబడను. ఒకరోజు దేవుని న్యాయపీఠం దగ్గర మనం వెళ్తాం. అబ్రహాం ఇంతకుముందు చెప్పానే నిర్గమ కాండంలో ఒక మాట చెప్పానే, పొట్టి చేతులతో ఆయన యొద్దకు మనం వెళ్ళకూడదు. We should not go with empty hands. దేవుడు మనం వెళ్ళటంతో ఏం తెచ్చావో చూపించాడు. నీవిచ్చిన ఆ రూపాయి అట్లానే గుంటలో పెట్టి దాన్ని నువ్వు నాటని చోట, విత్తని చోట కోయివాడవను, నాకు తెలుసు నీ బుద్ధి, కనుక నా వరకు నేను
బాగానే ఉన్నానులే అని వెళ్తే నీ చేతుల్లో ఏముందో చూపించమంటాడు. ఈరోజు అన్యాయం కదా. ఎవడైనా ఒక యజమాని దగ్గర పనికి వెళ్తే పని ఏం చేయకుండా ఊరికనే కూర్చుంటానంటే ఇస్తాడు, కూలిస్తాడా? ఉద్యోగం వచ్చింది, నాకేం పని లేదు అని ఊరికనే కూర్చుంటే జీతం ఇస్తారా? యజమాని ఊరుకుంటాడా? యజమాని ఊరుకుంటాడా? ఈరోజు సోమరులైన విశ్వాసులు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆదివారం వచ్చి ఆ రొట్టె తిని ఆ రసం తాగి వెళ్ళిపోతే పరలోకానికి నేరుగా వెళ్ళిపోతామరా అనుకుంటున్నారు. ఒట్టిదే. ఆ రొట్టె ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, రొట్టె తినడానికి కాదు. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఆ రొట్టె ఎందుకుందంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ఇదొక సాధనం అంతే. ఎందుకది? ఈ రొట్టె దగ్గరకు వచ్చినప్పుడు నా శరీరం నలగొట్టబడవలసి ఉంటే ఈ శరీరం నలిగిపోయింది కుమిలిపోవడానికి, కన్నీళ్లు పెట్టడానికి, వేదన చెందడానికి. పరిశీలన మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకోండి. 10:11లో అక్కడ పరిశీలన చేసే స్థలం. ఏమన్నాడు? దాన్ని పరీక్షించుకునే స్థలం, పరిశీలన చేసే స్థలం. పరిశీలన ఆయన చేయాలి, పరీక్ష మనల్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్ఫార్చునేట్లీ ఆయన పరీక్షిస్తాం, మనల్ని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మనం పరిశీలన చేసుకుంటే మనం ఎప్పుడు కూడా నీతిమంతుల్లాగానే, దేవా 8 గంటలకు వచ్చానయ్యా, లోపలంతా వేరేది నిండి ఉంది కదయ్యా, లోపలంతా వేరుగా ఉన్నావు కదయ్యా. అది ఎవరికి కనపడాలి? ఆయనకి కనపడుతుంది. ఆయనకి ప్రియులారా మంచిది. ముందుకు వెళ్దాం. 1-2 మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడంటే ఇక్కడ ఆయన పూజార్హుడు. నేను చాలా సంగతులు చెప్పాను. అబ్రహాము ఏ దేవుణ్ణి నమ్మాడో ఆ దేవుని ఎదుట సాగిలపడ్డాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అందరికి ఒకటే వాగ్దానం. ఆదాము నుండి ఈనాటి మన వరకు ఒకటే వాగ్దానం, ఒకటే బైబిల్ గ్రంథం. మళ్ళీ చదువుతున్నా, వాళ్ళకి ఏ బైబిల్ ఉందో మనకు అదే బైబిల్. వాళ్ళు ఏ వాక్యం ధ్యానం చేశారో బిల్లి గ్రహం గారి చేతిలో ఉన్నది అదే బైబిల్, మన చేతిలో ఉన్నది అదే బైబిల్. ముందున్న విశ్వాస వీరులందరి చేతిలో ఏ గ్రంథం ఉందో అదే గ్రంథం మన చేతిలో కూడా ఉంది. వాళ్ళేమయ్యారు, మనమేమయ్యాం. వారి వలె వారు పెద్దలు అన్నాడు కదా, ఆ పెద్దలందరూ సాక్ష్యం పొందిరు అన్నారు కదా. మనం పెద్దల్లో ఉంటామా, పిల్లల్లో ఉంటామా? 1-2 సంగతులు మీ ఎదుట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇక్కడ ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక దగ్గరికి రండి. నూతన నిబంధన వెలుగులో 2-3 తలంపులు చూసి మనం ఊహించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక. ఆ దేవుడు శాశ్వతమైన వాడు, శాశ్వతమైన సింహాసనం గలవాడు, శాశ్వతమైన పరిపాలన గలవాడు. ఎన్నో సంగతులు మనం చూసాంలే. కానీ ఇక్కడ నూతన నిబంధన వెలుగులో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2-3 తలంపులు జాగ్రత్తగా మనసులో పెట్టుకుందాం. తన నిత్య మహిమకు. గుర్తుపెట్టుకోండి, దేనికోసం దేవుడు మనల్ని పిలిచాడు? మిమ్మల్ని పిలిచిన పిలుపు అని చెప్తున్నాడు. ఎందుకోసం అంటే తన నిత్య మహిమకు. ఊరికినే నిన్ను పిలవలేదు. దేవుడు పిలిచిన కారణం ఏమిటంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఇక్కడ ఈ మాట గమనించుదాం. దేవుడు సర్వకృపానిధి. నిధి అంటే తెలుసు మనకి. ఇక్కడ నిధి తరిగిపోయేది కాదు. ఆస్తి తరిగిపోతులే కానీ నిధి తరిగిపోయేది కాదు. ఆయన దగ్గర ఉన్న నిధి ఏమిటి? కృపానిధి. ఆయన పేరేంటి అసలు? మన దేవుని పేరేంటి అసలు? కృపానిధి. ఆయన దగ్గరున్న గొప్ప నిధి ఏమిటంటే కృప. అంటే ఆయన దగ్గర ఉన్నది మనకిస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు? నిత్య కృపానిధి అయిన దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడంటే క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఏం చేశాడంటే తన నిత్య మహిమకు అన్నాడు. ఆయన దగ్గర నిత్య మహిమ ఉన్నది.
అక్కడికి మనము చేరాలి. పునాదులు గల పట్టణం ఒకరికై అబ్రహాము ఎదురు చూశాడు, అక్కడికే వెళ్ళాలని ఆశ. దావీదుకి అక్కడికే వెళ్ళాలని ఆశ. మన పితరులందరికీ అక్కడికే వెళ్ళాలని ఆశ. ఈరోజు నిన్ను కూడా అక్కడికే పిలుస్తున్నాడు, నిన్ను కూడా అక్కడికే పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే భూమి కొంతకాలం కొరకై దేవుని చేత నిర్మాణం చేయబడింది. భూమి మీద మానవుడు ఈ లోకంలో కొంతకాలం ఉండడానికి పిలువబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఆకాశమును భూమిని సృజించాను, ఆకాశమును భూమిని సృజించాను. మొదటి లైన్ చూస్తారు ఎవరైనా వెంటనే. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాను. ఏమన్నాడు? దాని పక్కన సరేలే, నా దాకా మీ వాయిస్ రావట్లేదు కనుక నేనే నా వాయిస్ మీ దగ్గరికి రాణిస్తాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. లెట్ దేర్ బి, లెట్ దేర్ బి. దేవుడు ఏం చెప్పాడు? లెట్ దేర్ బి లైట్, దేర్ ఇస్ లైట్. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే లెట్ దేర్ బి లైట్ అని దేవుడు అన్నాడు, దేర్ ఇస్ లైట్. వెలుగు కలుగును గాక అన్నాడు, కలుగును గాక, కలుగును గాక. దేవుని నోట్లో నుంచి మొదటి మాట ఏమొచ్చింది? కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఏమిటి? వెలుగు కలుగును గాక, జలములు కలుగును గాక, భూమి కలుగును గాక, పక్షులు కలుగును గాక, జలచరములు కలుగును గాక. మానవుడు దేవుని చేత నిర్మించబడ్డాడు. ఓకేనా? ఎప్పుడున్నాడు ఈయన? ఎప్పుడున్నాడు ఈ దేవుడు? ఎప్పుడున్నాడు? కలగక ముందే ఉన్నాడా లేడా? 3వ వచనంలో మనం ఏం చదువుతున్నాం, లేదా 1వ వచనం ఉండే చదువుకోండి. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇవన్నీ కలగక ముందే ఉన్నాడు. దేవుని గ్రంథంలో మరి ఒక మాట ఉంది, ఆకాశములు, నక్షత్రములు, భూమి మహావేంద్రముతో అవన్నీ విచ్ఛిన్నమైపోయినప్పుడు ఆయన ఉన్నాడు. అవి పుట్టక ముందు ఉన్నాడు, అవి గతించిపోయిన తర్వాత కూడా ఉన్నాడు. మధ్యలో వీటి గురించి ఆలోచన ఎందుకు? ఎన్ని సెంట్లు ఉందన్నా? 4.5 సెంట్లే ఉందన్నా, 4.5 సెంట్లే ఉందన్నా. ఉంటే ఉందలే, ఉంటే ఉందలే. నేను వెళ్ళి మీ కొరకై స్థలము సిద్ధపరుస్తున్నాను, శాశ్వతమైన నివాసం, మరణము లేని నివాసం. అది 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 నాశనము కాని నివాసం, నాశనము కాని నివాసం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇది కలుగునుగాక అన్న దగ్గర దేవుడు ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము గ్రంథం 33వ అధ్యాయం చూడండి, 27వ వచనం అనుకుంటా. గమనించండి, ఇక్కడ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఇక్కడ గోత్రకర్తలను అందరిని పిలిచి ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తుంటే ఈ ఆశీర్వాదంలో ఏమన్నాడంటే, ఇక్కడ ఆషేరుకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇది. ఆషేరుతో మాట్లాడేదా 26వ వచనంలో యెషూరును అన్నాడు, ఇశ్రాయేలు అన్నాడు కదా. ఇశ్రాయేలు 29లో నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడితే ఇక్కడ ఏమన్నాడంటే, నీకు భూమి శాశ్వతం అనుకున్నావా? ఐగుప్తు శాశ్వతం అనుకున్నావా? గెరారు శాశ్వతం అనుకున్నావా? కనాను శాశ్వతం అనుకున్నావా? ఇక్కడ దేవుడు వారి అవసాన దశలో వారిని దీవిస్తే ఏమన్నాడంటే, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం. ఇప్పుడు దాకా శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన రాజు, శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన సింహాసనం, శాశ్వతమైన కృప, అబ్రహాము గురించి ఎన్నో సంగతులు చెప్పాం కదా. ఇప్పుడు మనకు చెప్పిన ఒక గొప్ప ఆదరణ ఏమిటంటే, నీ నివాస స్థలం, నీ నివాస స్థలం.
భూమి మీద ఉన్న ఈ నివాసం శిథిలమైనను చేతి పని కాక, 5వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద ఉన్న ఈ నివాసం శిథిలమైనను చేతి పని కాక దేవుని ద్వారా ఏర్పరచబడిన ఆ రాజ్యము శాశ్వతమైంది. ఆ రాజ్యము శాశ్వతమైనది. ఇక్కడ ఏమన్నాడంటే, యెషూరుతో మాట్లాడితే ఏమన్నాడంటే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. ఆయన బాహువులట నీ క్రింద అంటే అర్థం ఏంటంటే, నువ్వు పడిపోతుంటే కింద పడకుండా ఎవరెత్తుకుంటున్నారట? ఎవరెత్తుకున్నారంట? ఆయన బాహువులు నీ క్రింద ఉండును, నీ క్రింద ఉండును. పడిపోయే మానవుడా, నిన్నెత్తుకునేవాడు ఉన్నాడు. శాశ్వతమైన దేవుడు నీకున్నాడు. మరణము లేని స్థలంలో ఉంచేవాడు అక్కడ ఉన్నాడు. నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తాను, ఒక మాట జాగ్రత్తగా అర్థం కావాలి. మనం ఇక్కడ కొంతకాలం ఉండే నివాసంలో ఉన్నాం. కొంతకాలం ఉండే నివాసంలో ఉన్నాం. కానీ శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది. అదేమన్నాడంటే, ఇక్కడ ఆ మాట మళ్ళీ నేను చదివితే మీకు అర్థమైంది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఆ దేవుడే మన నివాస స్థలం. హీఈస్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్, హీఈస్ అవర్ రెఫ్యూజీ. మన ఆశ్రయం, మన ఆశ్రయం. హీఈస్ అవర్ రెఫ్యూజీ. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలం. అబ్రహాము, నీవు లేచి నీ పితరుల ఇంటి నుండి వెళ్ళు. నో నో నో, శాశ్వతమైన స్థలానికి వెళ్ళు. నీ అన్న కుమారుడు వెళ్ళిన స్థలం కాదు, సొదొమ గొమొర్రా కాదు. తిరుగుబాటు చేసే అనేక మంది శత్రువులు ఉన్న స్థలంలో కాదు. అక్కడెవడు తిరుగుబాటు చేయడు, అక్కడెవడు నిన్ను దూషించడు, అక్కడెవడు నీకు లోటు చేయడు, అక్కడెవడు నిన్ను అవమానపరచడు. అది మరణము లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. దేవుడే మీకు శాశ్వత నివాస స్థలం. ఆ శాశ్వతమైన నివాస స్థలంలో మనం ఉండబోతున్నాం. ఆ ఉండబోయే స్థలం అబ్రహాము మనసులోనే ఉంది. అబ్రహాం మనసులోనే ఉంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి. మనం పుట్టాము, 10 సంవత్సరాల వయసు వచ్చింది. 11వ సంవత్సరంలోకి ఎంటర్ కాల. 11వ సంవత్సరంలో ఏమేమి జరుగుతాయో మనకంతా తెలుసా? ఏ షాపులో ఏ బట్టలు వేసుకుంటామో, ఎక్కడెక్కడ ఏ నగలు కొంటామో, ఏ స్కూల్లో జాయిన్ అవుతామో మనకు తెలుసా? బట్ గాడ్ కెన్ సీ. దేవుని దృష్టి మనకు రాని 12వ సంవత్సరాన్ని కూడా చూడగలిగింది. దేవుని దృష్టి మనం మరణించే 66వ సంవత్సరాన్ని కూడా చూడగలిగింది. దేవుడు భూలోకములో ఒక ఉత్పత్తి క్రమములో ఉన్నాడు. మానవ ఉత్పత్తి క్రమములో ఉన్నాడు. ఆయా కాలాలలో వారిని ఉత్పత్తి చేసి ఈ లోకములో ఆయనకి ఇష్టమైన వారిని పరలోకానికి ప్రమోట్ చేస్తున్నాడు. పరలోకానికి ప్రమోట్ చేస్తున్నాడు. నిత్యుడు ఆత్మ ద్వారా తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్దోష క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు రక్తము ద్వారా భూలోకములో ఈ ఉత్పత్తి క్రమంలో ఉన్న మానవుల్ని, యేసు రక్తములో కడగబడిన వారిని శాశ్వతమైన దానికి ఆయన సిద్ధం చేసి అక్కడికి ప్రమోట్ చేసి పంపిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చూస్తే భూమి చివరి వరకు ఉండే ప్రజలందరూ ఆయనకు తెలుసు. ఆదాము దగ్గర నుండి నశించిపోయే వరకు ఉండే భూలోకంలో ఉండే మానవులందరూ మనకు తెలుసు. మనమందరం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నిత్యమైన స్థలం కొరకు అపేక్ష కలిగి ఉండు. ఆ నిత్యమైన స్థలం కొరకై అపేక్ష కలిగి ఉండు. అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉండు. అర్థం చేసుకున్నాం ప్రభువుని. చాలామందికి ఆ ప్రభు అర్థం కాలేదు. వారు తెలియక చేసి కనుక క్షమించబడ్డారు. వారు ఒకవేళ ఆయన నిత్యత్వాన్ని గురించి ఎరిగి ఉంటే ఆయన శిలువకు అప్పగించేవాడు కాదు. పేతురు అంటున్నాడు కదా అపొస్తలుల కార్యముల గ్రంథంలో, వారికి తెలియక చేశారు. తెలుసుంటే ఆయన హింసించేవాళ్ళు కాదు కదా. బాప్తిస్మా లేదా యూదాకి, ఇస్కరియోతు యూదాకి తెలిసి ఉంటే
అప్పగించేవాడు కాదు కదా. ఎప్పుడు తెలిసింది? అప్పగించిన తర్వాత, ఆయన శ్రమ పడిన తర్వాత, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఏమైంది? అప్పుడు తెలిసింది. మనకు కూడా అప్పుడే తెలిసింది. చచ్చిపోయే రోజున, ముందు రోజున, అయ్యా నేను నమ్ముతానయ్యా, సేవ చేస్తానయ్యా. ఇంకొక రోజే ఉంటాడు ఆయన. అప్పుడు బయలుదేరుతాడు. ఏం చేస్తాడు? నేను సేవ చేస్తానయ్యా. గొప్ప సేవ చేయడానికి ఎప్పుడు బయలుదేరాడు? ఆరోగ్యం ఇచ్చాడు, కూర్చోబాకు. మంచి మనసు ఇచ్చాడు, కూర్చోబాకు. మంచి కుటుంబం ఇచ్చాడు, కూర్చోబాకు. మనం ఉన్నదే ఆయన తృప్తిపరచడానికి. మంచిది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, చూడండి. తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతియు యుక్త కాలమందు ఆ ప్రత్యక్షత కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్ అన్నాడు. తిమోతికి రాస్తూ దైవజనుడా అని 11వ వచనంలో సంబోధించి ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, సమస్తమునకు జీవాధారకుడైన దేవుడు. 13వ వచనంలో సమస్తమునకు జీవాధారకుడైన దేవుడు. ఆయన ఎవరట? సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పరిపాలన దగ్గరికి వెళ్ళాలి. కెరూబులు ఉంటారు, శరాపులు ఉంటారు. మనం కూడా దూతల వలె ఉంటాం. ఈ శరీరం లేదులేండి. ఒక ఆయన అడిగాడు నన్ను, అన్నా నేను ఇక్కడ నల్లగా ఉన్నాను కదా, పరలోకంలో నాకు ఏ రంగు ఉంటుందన్నా అని. పరలోకంలో నాకు ఏ రంగు ఉంటుందన్నా అని అడిగాడు. పరలోకంలో దేవుడికి ఇష్టమైన రంగు ఉంటుందిలే. చాలామందికి డౌట్ ఏంటంటే, చిన్నపిల్లలు చనిపోతారు, పెద్దోళ్ళు చనిపోతారు, మధ్య వయస్కులు, యవనస్తులు చనిపోతారు. పరలోకంలో ఏ వయసులో ఉంటారు అని. పరలోకంలో ఏ వయసులో వాళ్ళు ఉంటారు అని కదా. ఆదాముకి బాల్యం లేదు. ఆదాముకి తల్లిదండ్రులు లేరు. పెద్దవాడైన ఆదామునే సృష్టించాడు దేవుడు. పిల్లలు ఉండరు అక్కడ. దేవుని ఆరాధన చేసే ఆరాధకులు ఉంటారు. దేవుని ఆరాధన చేసే అసలు ఈ శరీరాలే లేవు. ఈ శరీరంతో మనం ఉండం. మహిమ శరీరంతో దేవదూతల వలె మీరు ఉంటారని రాయబడింది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, ఈయన రాజులకు రాజు. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. 16వ అధ్యాయము 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులై అట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. ప్రియులారా, మర్మం ఆ దేవుడు చాలా మందికి ఉన్నట్టుగా తెలియపడలేదు. కానీ ఆ మర్మము వెల్లడు ఆయన కదా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. జనములలో దేవుడని ప్రకటించబడ్డాడు. ఆయన అనేకులు నమ్మారు అని తిమోతి 3:15లో చెప్పబడింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒక మాట నేను ముగిస్తాను. ఈ కోడికలో అబ్రహాముకున్న ఆ దృష్టి ఉన్నదా? భూమి మీద వరకే ఆలోచిస్తున్నామా? ఉండబోయే శాశ్వతమైన లోకాన్ని ఆలోచిస్తున్నామా? ఈ భూమి వరకే ఆలోచిస్తే ఈ విశ్వాసము వ్యర్థము అన్నాడు అపోస్తలుడైన పౌలు. చనిపోయే వరకే మనం ఆలోచన చేస్తే ఈ విశ్వాసము వ్యర్థము అన్నాడు. ఉండబోవు దాని కొరకై మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. తిరిగి వస్తావా? ఆ పరలోకానికి నువ్వు వెళ్తే అక్కడ జరిగే సంగతి మనకందరికి తెలిసిన మాటే. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఎదురుగా వెళ్ళి కౌగిలించుకున్నాడు, తీసుకొని లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు తెలిసిన?
ఈయన కుమారుడు, ఈయన కుమారుడు ఏమయ్యాడు? తప్పిపోయాను, మరలా దొరికాను, చనిపోయాను, మరలా బ్రతికాను, దొరికాను బ్రతికాను, దొరికాను బ్రతికాను కదా. దొరకాలి, దొరికితే ఏమవుతాం? బ్రతకాలి. దొరకాలి, మరలా దొరికితే ఏమవుతాం? బ్రతుకుతాం. బ్రతికితే ఏమవుతుంది? అప్పుడు వారు సంతోషపడసాగిరి. మీరు చదువుకోండి లూకాసు వార్త 15వ అధ్యాయంలో. అప్పుడు, ఎప్పుడు? దొరికిన తర్వాత. ఎప్పుడు? బ్రతికిన తర్వాత. చనిపోయి బ్రతికేనో, తప్పిపోయి దొరికేనో, దొరికితే పరలోకములో సంతోషం, ఆ తండ్రికి సంతోషం, ఆ సింహాసనం ఎదుట సంతోషం. ఈరోజు ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర ఉండి, అయ్యా మనసు నిర్భరం చేసుకోవడం కష్టంగా ఉంది, నీ మీద గురి నిలపడం కష్టంగా ఉంది, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి, చేయాలనుకుని చేయలేకపోతున్నా. మనం అందరం మానవులమే, అందరూ అటువంటి మనసు కలిగిన వాళ్ళమే. అయ్యా క్షమించయ్యా, బలపరచయ్యా, వాక్యంతో స్థిరపరచయ్యా, మళ్ళీ వెనక్కి వెళ్లకుండా నీ ఇంటిలో చేర్చుకో, ఈ ఆనందములో నాకు కూడా పాలు అనుగ్రహించు అని దేవుని ఎదుట సాగిలపడదాం. దేవుడు అబ్రహామును అక్కడ ఉంచాడు. మనం కూడా ఒకరోజు కదా ఆ లాజరు చూశాడు కదా, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. రొమ్మున ఆనుకోవటం అంత ఏంటంటే హీ వాజ్ ఎట్ ది ప్రజెన్స్ ఆఫ్ అబ్రహాం అని. అబ్రహాము ఉన్న దగ్గర ఉన్నాడు అని అర్థం. అబ్రహాము ప్రెమిసెస్లో ఉన్నాడు అని అర్థం. మనం కూడా అబ్రహాము ప్రెమిసెస్లోకి వెళ్తాం, ఆ ప్రభు ఉన్న ప్రెమిసెస్లోకి మనం వెళ్తాం. వెళ్ళాలంటే భూమి మీద ఇది కొంతకాలం ఉండి, కొంతకాలానికే డిజైన్ చేశాడు దేవుడు. భూమిని కొంతకాలానికే డిజైన్ చేశాడు. మానవులను కూడా ఈ శరీరము కొంతకాలానికే డిజైన్ చేశాడు. అసలైన శరీరం ఒకటి ఇవ్వబోతున్నాడు. దానికి మరణం లేదు, దానికి ప్రాణం ఉంది. దేవుని ఎదుట సాగిలపడుతుంది. ఆయన కొరకై మనము ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, పరిశుద్ధుడా, మా జీవాధిపతి, మీకే స్తోత్రాలయ్యా. మా ఆలోచన ఎంత దూరం వెళ్తుందో, మేము సంకుచితమైన మనసు కలిగిన వాళ్ళం. ఈరోజు రేపటి గురించే ఆలోచన చేస్తాం. రాబోయే మీ ప్రణాళికల గురించి మా మనసులో పెట్టుకోం. కనుకనే మా కష్టాలు, మా కన్నీళ్ళు అవే. ఈరోజు రేపటి గురించి ఆలోచన చేయడం ద్వారానే మాకు అనేకమైన సమస్యలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయి. అబ్రహాముకి సమస్యలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, పోరాటం ఉంది, ఎదురాడు వారు ఉన్నారు. అన్నీ ఉన్నా అబ్రహాం మనసు నిండా ఉండబోవున్నది రాబోవు ఆ లోకం, శాశ్వతమైన లోకం, ఆ పట్టణం, పునాదులు గల పట్టణం. మేము కూడా అటు నిరీక్షణ కలిగి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపణ చేయొచ్చు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.